మంచిర్యాల కార్పొరేషన్లో 47వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లం భీమయ్య ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజలకు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది, ఏం సమస్యలు చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు కదా. ఈరోజు 47వ డివిజన్ కార్పొరేషన్ అభ్యర్థిగా గౌరవ శాసనసభ్యులు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సూర్యకుమార్ ఆశీస్సులతో నేను ఇక్కడ 47వ డివిజన్ నియమించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, ఇక్కడున్న కార్యకర్తలు, ప్రజలు అలా ఆలోచనల మేరకు ఇక్కడి నుంచి నేను 47వ డివిజన్ నుంచి నేను పోటీ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు గడప గడప తిరుగుతూ ఉంటే వారు కొన్ని సమస్యలు చెప్తుండ్రు. ఏదైతే డ్రైనేజ్ సమస్యనే అయితేనే, రోడ్డు సమస్య అయితేనే, ఎలక్ట్రిసిటీ లైన్లు అయితేనేమి, అయితే ఏదైతే ఇంకా కొన్ని పింఛన్లు కూడా ఉన్నాయి, అదొక సమస్య ఉన్నది. ఇంకేమన్నా అంటే వాటర్ సమస్య, అది కూడా దాన్ని కూడా పరిణామంలోకి తీసుకుంటున్నాం. ఇంకా ఏదైతే కొన్ని దొంగతనాలు కూడా జరుగుతానన్నారు, అది కూడా ఎలక్షన్లు అయిపోయాక నేను వాడవాడకు సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తానని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన సంక్షేమ పథకాలు అయితే మనం చూడవచ్చు. ఏదైతే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు, ఏదైతే ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, మన ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు మనం ఇవ్వడం జరిగింది. అయితే మన బస్సు ప్రయాణం గతంలో ఏది లేదు, ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఉచిత కరెంటు అంటే ఆ రోజులలో మనం 1000 నుంచి 1500, 1500, 2000 దాకా ఒక ఇంటికి కట్టుకునే బిల్లు ఈరోజు ఉచిత బిల్లు మన 200 యూనిట్ల వరకు మనకు ఉచిత కరెంటు బిల్లు కూడా రావడం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు రావడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి సంక్షేమ పథకాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా మనకు మన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గత కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదం వల్ల మన మంచిర్యాలకు మేడిగడ్డ, అన్నారం, సిందిల్ల ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల మన మంచిర్యాలకు ఒక 300 నుంచి 350 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్స్ మునగడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని 7 కార్పొరేషన్ పరిధిలో మన ఇండ్ల స్థలాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి మునగడం జరిగింది. అదే దాన్ని గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ముందు మాట కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే కరకట్ట ఉన్నదో, కరకట్ట 255 కోట్లతోని దాని పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మన మాతాశిశు హాస్పిటల్ గోదావరి నుండి అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పితం, అది ఈరోజు ఐబీ నడిబొడ్డున మన 47వ డివిజన్ కానుకొని ఉంటుంది. అది కూడా మనకు ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన పెద్ద హాస్పిటల్, ఈ రెండు మనకు ఈరోజు గొప్ప విశేషం. మన ఉత్తర తెలంగాణలోనే ఇది ఒక నెంబర్ 1గా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దండపల్లి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూలు అంటే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మన గౌరవ శాసనసభ్యులు ఎన్ని అంటే దాదాపు ఇప్పటివరకు 2000 నుంచి 3000 కోట్లు, 2500 నుంచి 3000 కోట్ల వరకు మనకి ఇక్కడికి మంచిర్యాల నియోజకవర్గానికి బడ్జెట్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నా వార్డు 47వ డివిజన్ నేను ఒక 2 సంవత్సరాల లోపు దీంట్లో ఎలాంటి పని లేకుండా నేను చేస్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన నాయకులైతే నాకు ఇంత నాయకత్వం నాకు తెలిసినంత వరకు 60 డివిజన్లో ఎక్కడ కూడా ఉండదు. వారందరూ నాకు పూర్తి స్థాయిలో సహకరించి వారికైతే పాదవందన నేను చేయవచ్చు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా నేను వెళ్ళవలేని మర్చిపోను. అదేవిధంగా మన మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లు మనం గెలిపించుకొని మన రాష్ట్రంలోనే మన నెంబర్ 1 ఉంటే మనకి ఇంకా అధిక నిధులు వచ్చి మన మంచిర్యాలు దాదాపుగా తెలంగాణ నెంబర్ 1 ఉంటుందని ఈ సందర్భంగా చెప్పడం. ఇంకొక విషయం, ఐటీ హబ్ కానీ, ఈ హాస్పిటల్ కానీ ఇలాంటి వల్ల మన నిరుద్యోగ వ్యవస్థ చాలా ఉన్నది. ఈ నిరుద్యోగ వ్యవస్థ ఈ యొక్క మా వార్డు తీసుకుంటేనే 250 నుంచి 300 మంది యువత కనబడుతుంది. అదే మన మంచిర్యాల నియోజకవర్గం తీసుకుంటే మాకు తెలిసినంత వరకు 4000 నుంచి 5000 మంది మేము సార్ ఎమ్మెల్యే కాకముందే మేము చూసినాం. ఆ 5000 మందికి ఉపాధి కలిగించాలన్నది ఒక ఆలోచన, దృఢ సంకల్పం. అదేవిధంగా మన 47వ డివిజన్లో మనకు 42 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. ఏదైతే ఇంకా లబ్ధిదారులు ఇంకా చాలామంది ఉన్నారు, వారందరి కొరకు నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను మాట తీసుకున్నాను. నేను ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే విధంగా నేను చేస్తానని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నా.
మనతో పాటు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారంలో? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ప్రచారం ఎట్లా ఉంది? ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రచారం చాలా బాగుంది. ఎందుకంటే మేము ప్రజల ద్వారా ఇంత స్వచ్ఛందంగా మేము సైతం మీతో పాటు పాల్గొంటాం, కష్టపడతాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం అని స్వచ్ఛందంగా మహిళలు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు 3 రోజులు చెప్పినా ఉడవది, అంత అభివృద్ధి పనులు చేశారు. చెప్పుకుంటా పోతే 1 రోజులు టైం పడుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులకు చాలా కృతజ్ఞతలు. ఇంత టైం ఇచ్చి మా అభివృద్ధికి, మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి సహకరిస్తూ ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు. మరి ప్రజల్లో ఏంటంటే మేము ఇంత ఊహించలేదు. మేము బయటికి వెళ్ళగానే అలా పోదాం, అలా వేద్దాం, మేము సైతం మేము స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం అని మాకే వాళ్ళు ధైర్యం చెప్పి ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకమ్మా ఏంటంటే సార్ మాకు 40 ఏళ్ళ సార్ రేషన్ కార్డు లేదు, ఈ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి, నీళ్ళు వస్తున్నాయి, రోజు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు వచ్చేది, ఇప్పుడు రోజు నీళ్ళు ఇస్తుండే ఎమ్మెల్యే గారు. మాకు ఏం తక్కువ సార్? అన్నీ ఉన్నాయి. మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అది మీతోనవుతుంది. మేము ప్రామిస్ చేసినాం, మాతోని కానప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. మాకు అన్నీ ఉన్నాయి, మేము సైతం మీతో పాటు, కాబట్టి మాకు అన్నీ ఉన్నాయి. మేము ఈ ప్రభుత్వం పాటు ఎమ్మెల్యేతో పాటు ఉండి మరి 40వ డివిజన్లో భీమన్న గారిని అత్యధిక మేరతో గెలిపించి కార్పొరేషన్ పంపిస్తామని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలు. థ్యాంక్ యూ. మనతో పాటు మాజీ కౌన్సిలర్స్ ఎంత ఉన్నారు? చెప్పండి, ఎట్లా ఉంది? మీరు మహిళలు ఇంటింటికి పోతున్నారు, మహిళల నుంచి ఎలాంటి స్పందన చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ముందుగా మా 47వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. మేము ఈ ఎన్నికల్లో భాగంగా మా డివిజన్కి బొల్లం భీమన్న గారిని పిఎస్ఆర్ గారు అభ్యర్థిగా నియమించడం జరుగుతుంది. మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఒక్కరుగా మొదలై ఇప్పుడు 100-200 మందితోటి తిరుగుతున్నాం. అట్లా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ మా అన్న ఒకరు వచ్చిళ్ళు, అన్న వెంట మేము వచ్చినాం. మా వెనుక స్వచ్ఛందంగా మహిళలు కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓటేస్తాం, భీమన్న గారిని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అన్నను గెలిపిస్తే మనకు ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయంటే, మనం అధిష్టానం మన కాంగ్రెస్ పార్టీ ఉందని అందరికి తెలుసు. ఎంత భారీ మెజార్టీతో మనం పిఎస్ఆర్ గారిని అసెంబ్లీకి పంపించామో, అదేవిధంగా మన వార్డు ప్రజలందరూ కూడా మన భీమన్న గారి చేతి గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతోటి 60 డివిజన్లలో కాకుండా మన 47వ డివిజనే ఎక్కువ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మన మున్సిపాలిటీకి పంపించాలి. మన వార్డు అభివృద్ధికి అంచెలంచెలుగా తోడుంటాడు, ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు మేమందరం 4 మాజీ కౌన్సిలర్ కానీ కార్యకర్తలు ఎంత సపోర్ట్ చేస్తున్నామంటే తను మంచి వ్యక్తి కాబట్టి, చాలా ఎట్లాంటి రీమార్క్స్ లేని వ్యక్తి. మనం ఒకరిని వెన్నుకుంటున్నాము అంటే తనని వ్యక్తిగతంగా కూడా చూడాల్సి ఉంటుంది, పార్టీ తరఫున కూడా చూడాల్సి ఉంటుంది. మనం ముందు భవిష్యత్తు కూడా మన వార్డుకి గెలిపిస్తే మనకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చేటి ఇప్పుడు మనకి ఇందిరమ్మలు వచ్చేటి ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చేటి ఉన్నాయి, గృహలక్ష్మి వచ్చేటి ఉన్నాయి. ఇప్పుడు అత్యధికంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అవన్నీ మన ప్రజలకు అందించింది మన పిఎస్ఆర్ గారు. ఇప్పుడు మన వాడికి ఎవరికైనా అవసరం ఉంటే మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎవరికైనా అవసరం ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఇంకా ఎల్ఓసీలు కానివ్వండి, మన పిఎస్ఆర్ గారి ద్వారా సార్ అన్నతోటి ఇప్పించుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. అందుకనే మా ప్రజలందరికీ మరొకసారి మన భీమన్న గారి చేతి గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు తాజా మాజీ కౌన్సిలర్ రామగిరి బానేష్ ఉన్నారు. చెప్పండి, ఈ డివిజన్లో మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, పనిచేశారు, అభివృద్ధి చేశారు, ప్రజలు మీకు ఇంకా ఏం చెప్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు? ఈరోజు మనం తీసుకుంటే మీరు అడిగిన దానికి సూటిగా ఒకటే సమాధానం చెప్తున్నా. ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను అంటే మంచిర్యాల మున్సిపాలిటీని 40 సంవత్సరాలుగా కార్పొరేషన్ కాకుండా ఆపుకొచ్చిన ఒక దొంగ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పడానికి ఈరోజు మా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి తను మంచిర్యాలను ఒక సర్వసుందరంగా తీర్చిదిద్దడానికి కూడా కంకణం కట్టుకున్నారు. అలాగే చూస్తే ఈరోజు మన మంచిర్యాల కార్పొరేషన్ 47వ డివిజన్లో బొల్లం భీమన్న గారిని గెలిపించుకుంటే అత్యధికంగా ఇప్పుడు మనకు ముందున్నది ఏంటంటే ఇప్పటి వరకు మన 23 డివిజన్లకు కలిపి దగ్గర 43 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. కానీ మన బొల్లం భీమన్నను మనం గెలిపించుకుంటే రెండో విడత ఏప్రిల్ 7న రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయడానికి ప్రేమ్సాగర్ రావు గారు నిర్ణయించినారు. దాంట్లో మన వార్డుకు సంబంధించి మినిమంగా వచ్చేసి ఇప్పుడు 50 నుంచి 100 ఇండ్లు తీసుకురావడానికి బొల్లం భీమన్న గారు హామీ తీసుకున్నారు సార్ దగ్గర. కాబట్టి దయచేసి 47వ డివిజన్ ప్రజలందరికీ ఓటర్ మహాశయులకు తెలియజేయనిది ఏమనగా ఖచ్చితంగా
11వ తారీఖు నాడు ఎస్టీ హాస్టల్ బైపాస్ రోడ్లో బొల్లం భీమన్న గారి చేతి గుర్తు సీరియల్ నెంబర్ 3 మీద అత్యధికంగా ఓట్లు వేసి బొల్లం భీమన్న గారిని కార్పొరేషన్లో అత్యధిక మెజార్టీతోటి 60 డివిజన్లకు అత్యధిక మెజార్టీతోటి ముందుకు తీసుకుపోవాలని మీ అందరినీ విన్నవించుకుంటున్నాము. అలాగే కాకుండా ఇంతకుముందు చూసుకుంటే మనం 23వ వార్డు 33వ వార్డులో అభివృద్ధి చూసుకుంటే పెద్ద పెద్ద కాలువలు, తర్వాత పోతే బైపాస్ రోడ్డు, తర్వాత పోతే డ్యామేజ్ అయిన రోడ్లు, స్కూల్ ఒక ఉర్దూ స్కూలు ఈరోజు చూడడానికి కనీసం కనిపించకపోయేది. ఈరోజు ఒక ఉర్దూ స్కూల్కు 30 లక్షలు ఇచ్చిన ఘనత కొకిరాల ప్రేమ్ సాగరరావు గారిదని నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఓటర్ మహాశైలారా, మనం ఈరోజు బొల్లం భీమన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన కార్పొరేషన్కు పంపించాలని మన పిఎస్ఆర్ గారు మన భుజస్కంధాల మీద పెట్టినారు. అందరం కూడా మా వార్డు నుంచి వెళ్ళి 4 మాజీ కౌన్సిలర్స్, మన లీడర్లు అందరం కలిసి ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కూడా బొల్లం భీమా గారికి ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ పాటు బ్లాక్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు పద్మనే కదా, బోయిన్ పద్మ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆమె నివసిస్తున్నారు. ఇక్కడ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ప్రజలు ఈమెతో నడుస్తున్నారు, ఇక్కడ మనం చూడొచ్చు. చెప్పండి, మీ ప్రాంతంలో ఉన్నారు, మీ ప్రాంత ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఏం సమస్యలు తెస్తున్నారు మీ దృష్టికి? పెద్దలు ఎమ్మెల్యే మన కోకిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆశీర్షులతోటి ఆశీర్వాదంతో మన ఈరోజు బొల్లం భీమయ్యను 47వ డివిజను కార్యక్రమాల్లో మనకు కార్పొరేటర్గా పంపించినారు. మా మీద నమ్మకంతో సార్ గారు కూడా, ఎందుకంటే మా వాడలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుండి మా వాడలో అంటే గత వచ్చిన కౌన్సిలర్లు చేసిందంటే ఎమ్మెల్యే గారు చెప్పండి కౌన్సిలర్లు అయితే చేయలేరు. మాకు ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేదు. ఎప్పుడు ఏది అడిగినా కూడా చేస్తా పోనంటే కానీ చేయలేదు. మాకు ఏమీ కాలేదు. రోడ్లు పెద్దగా గుంతల రోడ్లు, తర్వాత మాకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ మా వాడలో ఏది కూడా రాలేదు. ఎప్పుడు అడిగినా చేస్తామా ఎన్నికలు రాగానే వచ్చుడు ఇస్తాము అన్ని హామీలు ఇచ్చుడు పోవడమే కానీ ఏమి చేసిన వ్యక్తులు లేరు. మన గత 2 సంవత్సరాల నుండి మన పెద్దలు ప్రేమ్ సాగర్ గెలిచిన తర్వాత మాకు ఇప్పుడు మా 47వ డివిజన్లో రేషన్ కార్డులు రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు మాకు 18 ఇందిరమ్మ ఇండ్లు మా వాళ్ళు శాంక్షన్ చేశారు. రోడ్లు కానివ్వండి, గుంతలు పడ్డాయి కూడా కూడిపోయడం అన్నీ చేసిండు. అంతకుముందు మాకు యాక్సిడెంట్లు చాలా అవుతుండే ఇట్లా మూల మలుపుల మీద, అలాంటిది అన్నీ కూడా రోడ్లు కూడా బాగా చేసిండు. మాకు ఇంటికి ప్రతి ఇంటికి కూడా పింఛన్లు ఇప్పించిండు. ప్రతి ఒంటరి మహిళలకు కూడా ఇప్పించిండు. మాకు అలాగే డాక్రా స్కీమ్ కూడా, ఇంతకుముందు డాక్రా స్కీమ్ అనేది మరుగున పడిపోయింది. ఇప్పుడు డాక్రా స్కీమ్ కూడా మళ్ళీ చేసుకోవడం, దాని మీద చిన్న ఉపాధి కల్పించుకునే చిన్న దుకాణాలు కూడా లోన్లు తీసుకొని ఇప్పుడు పెట్టుకోవడం కూడా జరిగింది. అన్ని విధాలా కూడా మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ కూడా మహిళలకు ఎంతో అభివృద్ధి కల్పించాడు. ఈరోజు మాకు ఒక మహిళల్ని కూడా మా వార్డులో 47వ డివిజన్లో కూడా మేము మహిళలం అందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము గెలిపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి ఇక్కడ ఈ డివిజన్కి చూసుకున్నట్టయితే ముంపు ప్రాంతాలలో మాత్రం కరకట్ట నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఇక్కడ ప్రజలందరూ మాత్రం చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠంతో చెప్తున్నారు. దీన్ని చూసుకోవచ్చు మనం ఇక్కడ 47వ డివిజన్లో చేతి గుర్తు విజయం సాధిస్తుందని మనకు తెలుస్తుంది.